సరిపోదా శనివారంలో ఇప్పుడు కొంతమంది ఫేమస్ అవడానికి ఏమేమో చేస్తూ ఉంటారు, కానీ మేము మాత్రం ఏం చేయకుండానే ఫేమస్ అయిపోయాము అంటున్నారు కొందరు. ఇంతకీ వీళ్ళెవరు, ఎలా ఫేమస్ అయ్యారు, ఇవన్నీ తెలియాలంటే స్కిట్ చూడాల్సిందే. సో లెట్స్ వెల్కమ్ ఇస్మార్ట్ ఇమాన్యుయల్ అలాంగ్ విత్ హిస్ టీమ్. పర్ఫెక్ట్ గా ఉన్నావమ్మా. సార్ నమస్తే సార్. ఇదే నా ఫ్యామిలీ, ఇది నా పిల్లం. జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ దగ్గర మీకు ఎప్పుడో ఒకటి తగిలే ఉంటది. పిన్నీసులు అవన్నీ అమ్ముతా ఉంటది. ఇది మా అత్త ఫిలిం నగర్ గడ్డ మీద అదిగో బుడగలు అమ్ముతా ఉంటది. ఇది నా మరదలు. ఏమండి రాత్రి 12 గంటలకి జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ కాడికి శివాజీ గారు వచ్చి నాకు దుప్పటి ఇచ్చారండి, చలిగా ఉందని. మరి అడిగావా ఎందుకు ఇచ్చారో? ఎవరికి చెప్పొద్దన్నారు ఆయన. అంతే, ఏదన్నా చేస్తే రెండో కంటికి తెలియనీయడు. ఇక నుంచి మన బిజినెస్ ఇంకా బాగా రన్ అవ్వాలి, మంచిగా అమ్ముకో. సరేనండి. ఎవరన్నా కస్టమర్లు వచ్చినా కూడా ఏం కావాలని అడిగి మరీ తీసుకోండి. ఏంటిరా మేమేదో సెలబ్రిటీ లాగా మా కాయ చెప్తారు. ఏం కావాలి సార్? ఎంతండి? 10 రూపాయలు. 10 రూపాయలా? ఆ దండ 10 రూపాయలు సార్. కొద్దిగా ఒక చిన్న వీడియో తీసుకుంటాను. తీసుకోండి సార్. వీడియోది ఏముంది? చాలు చాలు సార్. అందరు చిన్న చిన్న బట్టలు వేసుకునే వాళ్ళకి లైకులు షేర్లు కొడతాం కదా సార్. ఇట్ట కష్టపడే వాళ్ళు అందరికి లైకులు కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ చెప్పు. సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ కాదురా, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు అనేది వాళ్ళకి అర్థం కావట్లేదు, అందుకే సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. వెళ్ళిపోండి సార్. బావా పద, నీకోసం మటన్ వండినా. పద పద, లోపల పదండి. వర్ష గారు బయటికి రావాలి. మరి ఇప్పుడు చూసినట్లయితే 2 రోజుల నుండి ఇన్స్టాగ్రామ్ లో వైరల్ అవుతున్నటువంటి వర్ష గారి ఇంటి దగ్గర ఉన్నాం. వర్ష గారు ఒకసారి మీరు బయటకు వస్తే మీ ఇంటర్వ్యూ మేము తీసుకోవాలనుకుంటున్నాం. చూడండి వర్ష గారు ముందుకు వచ్చారు. మీరు ఇన్స్టాగ్రామ్ లో వీడియో చేసి పెట్టారు కదా, అది చాలా వైరల్ అయిపోయింది. వైరల్ అంటే మీరు చాలా ఫేమస్ అయిపోయారు మేడం. అవునా? ఏం చేసింది సార్? మీ ఆవిడ వీడియోస్ అందరు చూసి వైరల్ చేశారు. ఏం జరుగుతుంది? మీ ఆవిడ ఇన్స్టాగ్రామ్ లో వీడియో చేసి పెట్టింది, అది అందరూ చూసి మీ ఆవిడని సెలబ్రిటీ చేశారు. మీ ఆవిడ ప్రపంచం అందరికి చాలా బాగా నచ్చి చాలా మంచి స్టేజ్ కి వెళ్ళారు. ఇప్పుడు దీని గురించి మీ అభిప్రాయం ఏంటి? థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికి. ఇలాగా మాలాంటి వాళ్ళని కూడా సపోర్ట్ చేస్తున్నారు. ప్లీజ్ ఇంకెళ్ళండి, ఇబ్బంది పెట్టకండి ప్లీజ్. సరే చూస్తున్నారు. వర్ష గారు లైవ్ అప్డేట్స్ కోసం వేచి ఉండండి. సబ్స్క్రైబ్ చేయండి, గంట బెల్ కూడా కొట్టండి. వర్ష గారికి నేను మేనేజర్ అయిపోయా. ఏమే వర్ష, తొందరగా రావే. చెక్ పోస్ట్ దగ్గర మొత్తం ట్రాఫిక్ ఉందండి. ఇప్పుడు వెళ్ళి అమ్ముకుంటూ మొత్తం సేలాతి. ఎంతసేపే? నువ్వెవరా నా ఇంటి ముందుకు వచ్చి ఏం కావాలన్నా? మేనేజర్. అదే రోడ్డు మీద పోసలు అమ్ముతూ ఉంటది, దానికి మేనేజర్ ఏంట్రా? ఎవరా నువ్వు? ఏమే వర్ష, హీరోయిన్ వచ్చారు మేడం. ఎవరు మేడం మీరు? స్టిక్కర్లే. ఏంటి ఈ డ్రెస్? ఫేమస్ అయ్యాక తిప్పుకోమని మేనేజర్ చెప్పాడు. వాడి కన్వీనియంట్ గా చెప్పాడు వాడు. Who is this guy? మై హస్బెండ్. Husband? ముందు లోపలికి వెళ్ళి డ్రెస్ మార్చుకుంటా. ఇంతకంటే కష్టం. అర్జెంట్ గిన్ని తీసేస్తా, తీసేవా? తీయను.
సర్లే ఇవన్నీ కాదులే కానీ పూసలు అమ్మటానికి టైం అవుతుంది పదవే. నేను ఆ. చెక్ పోస్ట్ లో ఆ. పూసలు నో వే. మేడం డేట్స్ లేవు. డేట్స్ లేవు. ఏం చేస్తుందంట డేట్స్ లేకపోవడానికి? సినిమాలకి ఇచ్చారు. ఏంటి దీన్ని ఎవరు సినిమాల్లో పెట్టుకుంది? ఏం సినిమా చేస్తుంది? పుష్ప 4. మరి 3 డేట్స్ లేవు. Go take rest. మేనేజర్ జ్యూస్ ప్లీజ్. Juice, yes, come. Yes, okay. నువ్వు మేనేజర్ పగల వరకే ఉంటావు, రాత్రి చెప్తా దాని పని. ఇప్పుడు చెప్తా దాని పని. నువ్వు రాత్రి కూడా ఏడే ఉంటావా? అంటే అది నా పని అది కేర్ టేకర్. నువ్వు ఆడుంటే నాకేంటి? దాని పని నేను చెప్తాను. ఏం కావాలి? నిన్ను అడగకూడదు, అది నా పిల్లాన్ని అడుక్కుంటా. నువ్వు పక్క నువ్వు నాకు చెప్తే నేను అడుగుతా వెళ్ళి. అత్తా అత్తా వాట్ హ్యాపెనింగ్ అల్లుడు? ఇది కూడా జుట్టు ఎరబోసిందా? లోపలికి రావడానికి మేనేజర్ పర్మిషన్ తీసుకోమంటది. పిచ్చి పిచ్చిగా కనపడుతున్నాడు మీ కంటికి. ఏదో ఒక వీడియో వైరల్ అంత మాత్రాన్ని హీరోయిన్ అనుకుంటున్నారా మీరు? అది రాదు బయటికి. ఎందుకు? ఎండి తగులుతుంది, నల్లగా అవుతుంది. ఇది ఎవరో పిలుస్తున్నా చూడండి. ఎవరో కాదు, దాని ముగ్గురు రాదు. ఏంటి పిచ్చి పిచ్చేసేస్తున్నావు? ముగ్గురు నేను రావడానికి కీడి పర్మిషన్ తీసుకోవటం ఏంటి? మేనేజర్ ఏది చెప్తే నేను అదే చేస్తాను. ఇలాగే చేస్తే నీతో సంసారం కూడా చేయనే. చేయకు. అమ్మా నేను డైవర్స్ ఇస్తున్నా, బయటకు పోమ్మని. ఇప్పుడు సంతకం పెట్టి అమ్మ ఇచ్చింది ఈడాల మనకి. ఏ గుండు బయటకు పో. పోరా, పో. గెట్ అవుట్ సార్ ప్లీజ్. ఇక అల్లుడు నువ్వు బయటికి లాగించి మేము లోపలికి వెళ్తాము, కాల్స్ మాట్లాడాలి. మేనేజర్ హలో, ఒక్కసారి ఇంటికి వస్తారా? ఎవరింటికి? అది మా ఇంటికి వస్తారా? మీరు నన్ను పిలిచారా? అది పుష్ప 4 సినిమాలు హీరోయిన్, ఇంకా పెద్ద పెద్ద ఆఫర్లు లేదండి, అలాంటి రోల్స్ గట్రా రావండి. అటుపక్కలండి. ఇప్పుడు మీకన్నా ఫేమస్ ఇంకొకరు అయ్యారు, నేను అటుపక్కలాలి వాళ్ళకి మేనేజర్ గా. అంటే ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? వసలే అంటే ఫేమస్ అయ్యాను, పెద్ద పెద్ద సినిమాలు ఉన్నాయని మా ఆయనకి కూడా డైవర్స్ ఇచ్చాను కదా మేనేజర్. వి డోంట్ కేర్. ప్లీజ్ అంటే సారీ ఇప్పుడు ఎవరు సారీ. ఫేమస్ అయింది? ఎవరు ఫేమస్ అయిన వాళ్ళు ఎవరంటే? ఎవరు ఫేమస్ అయింది? కోయా రే కోయ్ కోయ్ కోయా బామారే చందమామా. సార్ దూరంగా ఉండండి. మేనేజర్ ఏమండి నేను డోంట్ టచ్ హిమ్, ఫస్ట్ టచ్ మీ. మేనేజర్ కోయ్ 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 కోయ్. ఏమండి గొడవలు ముగుడు పిల్లలనే బోళ్ళు అవుతాయి, అన్ని పట్టించుకుంటారా ఏంటి? నేను పట్టించుకుంటా. వాట్ యు వాంట్ మీ టు డు? ఏం కావాలి నీకు ఇప్పుడు? ఏదో తప్పు చేశానండి, అసలు మేము ఏం చెయ్యాలో చెప్పండి. ఇప్పుడు మీరు ఆ, చెక్ పోస్ట్ దగ్గరికి వెళ్ళి చప్పట్లు కొట్టండి. మీరు చప్పట్లు కొట్టండి. ఒక్క రీలు వైరల్ అయినందుకు నన్ను వద్దంటావా? వారానికి ఒకడు వైరల్ అవుతున్నాడు ఇప్పట్లో, అలానే అందరూ వదిలేసుకుంటూ పోతారా? పోయి సార్. పాప ఇప్పుడు మన పరిస్థితి ఏంటి పాప? ఇంకేముందక్క? ఈ లేటెస్ట్ వైరల్ సెన్సేషన్ మీద బేస్డ్ ఉన్న ఈ స్కిట్ మీకు ఎలా అనిపించింది ఖుష్బు గారు? సో నిజంగానే ఇప్పుడు కరెంట్ ట్రెండ్ లో ఉండి ఒక సబ్జెక్ట్ తీసుకుని ఒక స్కిట్ చేశారు. వెరీ నైస్, వెరీ ఎంటర్టైనింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్. శివాజీ గారు? ఏమో చాలా బాగుంది. సోషల్ మీడియా అనేది జస్ట్ దాంట్లో ఫేమస్ అవటం, ఇవన్నీ కూడా దాన్ని నమ్ముకొని ఆ భ్రమంలో బతకొద్దని మంచి మెసేజ్. చాలా బాగుంది, అందరు బాగా చేశారు. వండర్ఫుల్ స్కిట్. ఈ సెన్సేషనల్ స్కిట్ కి మీరు ఇవ్వబోయే స్కోర్స్ మ్యామ్? మొత్తానికి జడ్జెస్ సెన్సేషనల్ స్కోర్స్ ఇచ్చేసారు. 20 out of 20.